వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ 63వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు 63వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి సామాజిక సేవకుడు రెడ్డేడి శ్రీనివాస్ అలియాస్ బాలు ఆధ్వర్యంలో సుమారు 200 మందికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, వెస్ట్ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన సేవలను కొనియాడి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో 163వ బూత్ అధ్యక్షులు ఆంజనేయులు, 164వ బూత్ అధ్యక్షులు పెద్ది లావణ్యం, 166వ బూత్ అధ్యక్షులు దయాల కరుణాకర్, అశోక్ కుమార్, వరలక్ష్మి, లత, కొంగర రాజిరెడ్డి, బండారి శ్రీనివాస్, తొంటి సురేష్, పెద్ది లక్ష్మీనారాయణ, కర్రే భాగ్యలక్ష్మి, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి ఈరోజు జయంతి దేశవ్యాప్తంగా జరుగుతున్నది. అదే రకంగా ఇక్కడ అతను ఉద్యమాన్ని నిర్వహించడం చౌరస్తాలో 63వ డివిజన్లో మన బాలు యొక్క నాయకత్వంలో వారిని జయంతి పురస్కరించుకొని మన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అంటూ జరుగుతున్నది. నా పేరు కోమల ఆంజనేయులు. Hi, hello, Andarki, Namaste. This is Anchor Monica. So please do subscribe to GK News 9.